శ్రీనివాస్ గారు మీరు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు సంబంధం ఉందని చెప్పండి. చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా నేమ్ తీసాను అంటున్నాడు. రేపల్లి ఎమ్మెల్యే సత్యప్రసాద్ ని డైరెక్ట్ గా మీరు బెదిరించారు. ఇంకో ఎమ్మెల్యే నేమ్ చెప్పలేదు, ఆయన కూడా థ్రెటన్ చేశారు. భూముల విషయం, పర్మిషన్ల విషయం, ఇంకితరత్ర విషయం, వాళ్ళు నీ ల్యాండ్ కాదు పో అని చెప్పారు. ఇప్పుడు ఎంతమంది లెక్కలు చెప్పమంటారు? నేను ఇంతకుముందే చెప్పాను. అంటే బెదిరియాలనుకుంటే చంద్రబాబు నాయుడిని నేరుగా బెదిరియలేమా? ఆయన వ్యాపారాలు ఇక్కడ లేవా? హెరిటేజ్ సంస్థలు లేవా? ఓటుకు నోటు కేసు లేదా? ఇంతకుముందే నేను చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాను. పద్మాలయ స్టూడియోస్ ఓనరు ఆదిశేషగిరిరావు టీడీపీ పార్టీలో చేరారు కదా, మరి ఎందుకు చేరనిస్తాం? ఈరోజు అదే రకంగా బెదిరించాలనుకుంటే ఎంతమంది, సీఎం రమేష్ గారు లేరా? ఇయ్యాల సుజనా చౌదరి గారు లేరా? ఇక్కడ లేవా? ఇంకా వారి ఎన్ని వ్యాపార సంస్థలు ఇక్కడ లేవు? టీజీ వెంకటేష్ గారు తెలంగాణ ఉద్యమంలో వ్యతిరేకం చేశారు. వారి వ్యాపారాలు ఇక్కడ జరగట్లేదా? అక్కడి బస్సులు ఇక్కడ రావట్లేదా? ఇక్కడ బస్సులు అక్కడ పోవట్లేదా? జేసీ గారి బస్సులు రావట్లేదా? ఇంకొక ఆయన కేశినేని బస్సులు పోవట్లేదా? ఒక్కసారి పోదాం పదండి బస్ స్టాండ్కి. ఎవరైనా ఎక్కడైనా ఒక ఇబ్బంది పడుతున్నారేమో. ఇక్కడ ఒకవేళ చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఆ టైర్కు మేము తీసేస్తూ ఉన్నాం తెలంగాణ గడ్డ మీద. ఆ రకంగా సర్వమత ధర్మ పరిపాలన చేస్తూ ఉన్నాం. మాది ఒకటే నినాదం, గండిపేట్ కా జో పానీ పియేగా ఓ వాపస్ నై జాయేగా. అటువంటి హైదరాబాద్ మీద ఇన్నేళ్ళు మీరుండి హైదరాబాద్ని ఒక కుట్రపూరితమైన ప్రాంతంగా ఇవాళ హైదరాబాద్కు పెట్టుబడులు రాకుండా ఇక్కడ వ్యాపారస్తులను బెదిరిస్తామని మీరు ఏం చేయదలుచుకున్నారు? హైదరాబాద్ని ఇన్నేళ్ళు కలిసి ఉన్నందుకు మీరు ఇచ్చే గిఫ్ట్ ఇదా? హైదరాబాద్ మీద ఒక బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేటటువంటి కుట్రనా? రేణుక గారు, మీరు చదువుకున్నవారు, మనకు రాజ్యాంగ పరిరక్షణలు లేవా? ఈ రాష్ట్రం ఒక స్టేట్స్మెన్ లాగా మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వారు అంత ఈజీగా ఒక రాష్ట్రం మీద ఇంకో రాష్ట్రం రాజుల కాలం అండి దండెత్తి దండయాత్ర చేసి అక్కడ వనరులను దోచుకెళ్తామా? ఆమె అంటుంది మనం వెళ్ళి బొగ్గుని బాక్సైట్ ని తెలంగాణ వెళ్ళి దోచుకొని వస్తుందా? పోర్టులు ఒకటి మచిలీపట్నం పోర్ట్ మీరు ప్లాన్ చేస్తున్నారు. పోర్టునైతే ఎత్తుకెళ్ళలేమండి, అది అక్కడే ఉంటుంది. ఏమన్నా వ్యాపారం చేస్తే వాళ్ళు ట్యాక్సులు విధించవచ్చు, మేము పన్నులు కట్టవచ్చు, ఆ రకంగా వారు ఆదాయ వనరులు కూడా సమకూర్చుకోవచ్చు. కానీ ఈరోజు ఇంకొకటి చెప్పాలంటే నేచురల్ జస్టిస్ ఒకటి ఉందండి. నేచర్ ఎప్పుడు కూడా మనకు విమానయానాలకు పాకిస్తాన్ మీదకి వెళ్ళి మన విమానాలు పోతాయండి, అమెరికాకు పోతాయండి. రేణుక గారు, వారు ఎయిర్ స్పేస్ మనం వాడుకోవట్లేదా? ఇవాళ అనేక రాష్ట్రాలు, కర్ణాటక ఉంది, ఉత్తరప్రదేశ్కు పోర్టు ఉందా? ఇంకొక రాష్ట్రానికి పోర్టు ఉందా? ఏపీ సహజ వనరుల మీద మీరు కంప్లీట్. నేను ఏమంటున్నంటే, దోపిడీ చేసుకొని దొంగతనంగా రాత్రిపూట పోయి లారీలు నింపుకొని రాగలుగుతారా? చట్టాలు లేవా? బాధ్యత లేదా? ఎందుకు మాట్లాడదాం ప్రజల మధ్యన విద్వేషాలు? భారత రాజ్యాంగం మీద మీకు నమ్మకం లేదా? ఈ భారత చట్టాల మీద మీకు నమ్మకం లేదా? ఈరోజు ఒక రాష్ట్రానికి విడిపోయినంత మాత్రాన రేపు కర్ణాటకకు పోర్టు లేదు. ఇవాళ నదీ తీరం అదృష్టవశాత్తు మీకే ఉందనుకుందాం. ఇవాళ ఎందుకు ఆ నదీ తీరాన్ని అనేక రాష్ట్రాలు ఈ దేశం వాడుకోదా? రేపు దేశాభివృద్ధి ఏ రకంగా ఏర్పడుతుందండి? అన్ని రాష్ట్రాలు కూడా మన విశాఖ తీరమో, లేకపోతే ఇంకా బెంగాల్ తీరమో, లేకపోతే ఇటు అరేబియా తీరంలోనో బాంబే నుండి ఎక్స్పోర్ట్ చేసుకునే కదా విదేశీ యానం జరుగుతుంది. ఎందుకు ఇంత చిల్లర గొడవలు చేస్తూ ఉన్నారు? ఒకప్పటి ఆంధ్ర రాజకీయాలు ఇలా లేవండి. వావిలాల గోపాలకృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉండేనండి. ఈ రోజు ఈ రకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు కొట్లాటలు తీసుకొచ్చి బొగ్గురాయి ఆంధ్రకెళ్ళి తీసుకురావాలన్నా రవాణా శాఖ ఉంటది కదా, నీ చెక్ పోస్ట్ ఉంటది కదా, నీకు పన్నులు వస్తాయి కదా. వైసీపీ అధికారంలోకి వస్తే వారి రెవెన్యూ కాపాడుకోవడానికి ఈ రోజు ఎర్రచందనం కలప దొంగతనంగా ఎత్తుకపోతున్నారు. ఏం చేస్తున్నారండి మీరు? ఊరుకుంటారా? రేపు వారి రెవెన్యూ కాపాడుకోవడానికి అంత ఈజీగా జగన్ పరిపాలన ఫెయిల్ అవుతాడా? ఇంత చిన్న వయసులో ఒక కొత్త పార్టీ పెట్టుకొని, ఒక కొత్త జెండా పెట్టుకొని, అది ఎవరిచ్చిన పార్టీ కాదు, ఆయన 24 గంటల ఎండలో నడుచుకుంటూ ఇంత అధికారంలోకి వచ్చిన తర్వాత పడిపోతాడా?